హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. మెనే మెనే టెకేల్ ఫారసీన్ 25వ వచనం. ఈ వాక్య భావం ఏమనగా, మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దానిని ముగించను. టెకేల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగించబడి మాదీయులకు పార్షీయులకు ఇయ్యబడినది. అంతే, అకౌంట్స్ క్లోజ్డ్, खेल खत्म हो गया. ఏమంటారండి, అవడదా ముడిచిపోచి కథ ముడించి నీతోటి ఇక దేవునికి అవసరం లేదు. లెక్క చూసి ముగించేశాడు. దేవుడిచ్చిన అన్నీ ఒక త్రాసులో వేసి నువ్వు చేసిన ఒక త్రాసులో వేస్తే ఎక్కడుంటుందండి? ఆయన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. నీ కృతజ్ఞత లేదు, స్తుతి లేదు, నీవు ఆయన కొరకు చేసింది లేదు, బ్రతికింది లేదు. ఇంకెంతకాలం ఎంతకాలం ఎంతకాలం ఈ చెట్టు ఊరికే స్థలం అంతా ఆక్యుపై చేసుకుంటుంది? ఈ అంజూరపు చెట్టుని ఎందుకయ్యా 3 సంవత్సరాలు చూస్తాడు, ఒక్క పండు కూడా రాదు. కొట్టేదని స్థలం అంతా వృధా అయిపోతుంది. ఆయన దీర్ఘ శాంతాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ ఏదో ఒక రోజు అకస్మాత్తుగా ఆయన తీర్పు వినబడితే నీతో లెక్క చూసి ముగించేశాను. కొంతమంది ప్రార్థించాడు, ప్రభువా నేను పాపం ఏమైనా చేస్తే నువ్వే క్షమించుకో. ఏంటంట, చేస్తే నువ్వే క్షమించుకో. పాపం చేశారని ఒప్పుకోడు. ఏంటంటే నీ తప్పు నీకు చెప్పిన తర్వాత కూడా నెత్తి మీద ఏదో ఉందంటే ఒకడు అన్నాడంట, నీ చేత్తోడు తీసే అన్నాడంట. చెప్పింది కాదు, తీసే అయితే నువ్వే అంటాడంట. ఏరా నీకు మార్గం చెప్తున్నాడు పేతురు ఇక్కడ. నీ పాపాలు ఒప్పుకోవయ్యా, దేవుణ్ణి వేడుకోవయ్యా, నువ్వు భయంకరమైన స్థితిలో ఉన్నావయ్యా, ఘోరమైన దుష్టత్వంలో ఉన్నావయ్యా అంటే మీరు చెప్పింది నా మీదకు రాకుండా మీరే ప్రభువుని వేడుకనమని చెప్పిపోయాడు. మళ్ళీ ఎక్కడ హిస్టరీలో అతని పేరు లేదు. ఏంటండి, పేతురుతో చెప్పినప్పుడు దేవుడు తెలుసుకొని వెలుపలికి పోయి ఏం చేశాడు? ఆయన ఒప్పుకుంటే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి మళ్ళీ పేతురు కథ ఉంది, కంటిన్యూ అయింది. ప్రభువా నేను నిన్ను బొంకుతాను అంటున్నావు, నేను బొంకను అనుకుంటున్నా, నీ ఇష్టమతులు చేసుకో అని ఉంటే ఇంకొక యూదా ఇస్కరియోతులాగా అయ్యి ఉండేవాడే. కానీ తన తప్పును తెలుసుకున్నాడు. ఒక కాగితం పెన్ను ఉంటే మీ జీవితంలో రాసుకోండి. దేవుడు చేసిన మేలులు గుర్తు చేసుకోండి. దేవుడు ఒకవేళ తాసులో వేస్తే ఎట్లాగా తేలిపోతాం. కానీ దేవునికి ఇష్టమైనది నువ్వు ఏదేదో నేను కానుకలేశాను, నేను సాక్ష్యాలు చెప్పాను, నేను ఆత్మలు సంపాదించాను, నేను సేవ చేశాను, ఇవన్నీ కూడా తేలిపోతాయండి. కానీ దేవుని త్రాసులో మనం మొగ్గాలంటే ఒక్కటి ఉందండి అక్కడ పెట్టేది. ఏంటో చెప్పనా? విరిగి నలిగిన హృదయం గనక ఉంటే నీకు దేవుడే నీకు ఇంకా అచ్చున్నట్టు అన్నమాట. దేవుడే ఇంకా తన కనికరాన్ని, తన కృపను, తన క్షమాపణను నీకు ఇవ్వవలసి ఉందన్నమాట. నీ విరిగి నలిగిన హృదయాన్ని నువ్వు కాపాడుకుంటే దేవుని క్షమాపణ నువ్వు పొందగలుగుతావండి. ఆయన కరుణా వాత్సల్యము కలిగిన వాడు గనుక మీ హృదయములను కాక, మీ వస్త్రములను కాక, మీ హృదయములను చింపుకొని వేడుకొనండి. ఒకవేళ ఆయన మిమ్మల్ని క్షమిస్తాడేమో. 40 రోజుల్లో మీరు నాశనం అయిపోతారని నినివే పట్టణంలో యోనా ప్రకటన చేసినప్పుడు ఏం చేశారు నినివే ప్రజలు? రాజు మొదలుకొని చిన్నవాడి వరకు ప్రతి వారు గద్దె దిగి మోకాళ్ళుని ఉపవాసం ఉండి అయ్యా మమ్మల్ని కనికరించుము అన్నప్పుడు దేవుడు వారి మీద జాలిపడి వారి మీదకి వస్తుందన్న నాశనం రాకుండా వారిని క్షమించాడు. ఈరోజు మనం మన కోసమే కాదండి, మన కుటుంబాల మీద నాశనం రాకుండా, మన దేశం మీద, మన రాష్ట్రాల మీద, ఈ ప్రపంచం మీద దేవుని కోపం రగులుకుంటుందండి. విజ్ఞాపనకర్తల కొరకు ప్రభు అడుగుతున్నాడు. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ రోజు వరకు మమ్మల్ని సజీవులుగా లెక్కల్లో ఉంచావు. అందుకే నీకు కోటాది కోట్ల స్తోత్రములయ్యా. మాకు జీవం ఇచ్చావు, నీకు వందనములయ్యా.
ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావయ్యా, నీకు వందనములు. నీవిచ్చే రక్షణ నిర్లక్ష్య పెట్టక, నీ ప్రేమను అలక్ష్యము చేయక, నీ వాక్యానికి విరుద్ధంగా బ్రతికి వారిగా మేము ఉండక, నీ సన్నిధిలో మా హృదయాలు కఠినపరచుకొనక, పాపము చేసితనని పశ్చాత్తాపడ్డ దావీదు వలె విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధి చేరుటకు, నీ కృపనొందుటకు, మా జీవితాల్లో పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుటకు సహాయం చేయి. శ్రేష్టమైన విశ్వాసులుగా, పరిశుద్ధులుగా, నీకిష్టలుగా మేము తీర్చిదిద్దబడుటకు నాయన మా హృదయాలను కల్పనపరిచే ప్రతి ఆలోచన, ప్రతి క్రియ, ప్రతి మాలిన్యం నుండి, మా మనసాక్షి దోషారోపణ చేసే ప్రతి పాపము నుండి మమ్మల్ని విడిపించి, తల్లి గర్భములో ఉన్నప్పుడే మమ్మల్ని ఎరిగిన దేవుడు, మా అంతము నీకు తెలుసయ్యా, మా జననం మీకు తెలుసయ్యా. మేము ఎంతకాలం ఈ లోకంలో ఉండాలో అనేది నీ ఏర్పాటే కదా. మా ప్రాణము, మా సకల మార్గాలు నీ చేతుల్లోనే ఉన్నాయి కనుక నీకే మమ్మల్ని అప్పగించుకుంటున్నాము. నీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని వాడుకోను ఆయన. ఈ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి క్రీస్తు అడుగు జాడల్లో నడిచినట్లుగా నీ రాజ్యము చేరు వరకు నీ కంచెలో కాపుదలలో ఉండినట్లుగా సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.